హలో గైస్, శుభోదయం. సోదర సోదరి మనులకు, బంధుమిత్రులకు, సబ్స్క్రైబర్ వారికి శుభోదయం. ఈ రోజు నేను ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక మూవీ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ మూవీకి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. హైయెస్ట్ బడ్జెట్ ఆఫ్ ద ఇయర్ మూవీ, హైయెస్ట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్న మూవీ, అండ్ ఇంకా చాలా 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 స్పెషాలిటీస్. ఎప్పటి నుంచో మన ఛానల్ రివ్యూస్ పెడతాను అనుకున్నాను, కానీ పెడితే మన ఛానల్లో కన్నప్ప రివ్యూ పెట్టాలని నేను ఇన్ని రోజుల నుంచి ఆగాను అనమాట. ఈ క్రెడిట్ అంతా నాదైతే కాదు, మన వెనకాల ఉంది కదా చిక్కి. నిన్నటి నుంచి మేము ఎంతగానో టికెట్స్ ట్రై చేస్తున్నాం, ఎస్పెషల్లీ సుదర్శన్ థియేటర్ కానీ లేదా సంధ్య థియేటర్ కానీ, ఎందుకంటే హైదరాబాద్ లో జరిగే రచ్ అంతా అక్కడే జరుగుద్ది. సో చాలా చాలా ట్రై చేసిన తర్వాత మాకు ఎక్కడ టికెట్లు దొరకలేదు, కానీ ఈ పిల్ల సడన్ గా వచ్చింది. ఇదిగో 3 టికెట్లు ఉన్నాయని. యాడ్ నుంచి దొరికారా నాయన, మాకు యాడే దొరకని, ఈ పిల్లకి దొరికారని వెంటనే బుక్ చేసేయమన్నాను. సో చేసేసింది అనమాట. ఇంకా ఆ విధంగా మేము ఈ రోజు మూవీకి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. 7:30కి మనకి సుదర్శన్ 70mm లో మూవీ అయితే ఉంటుంది. చూద్దాం ఏమాత్రం వచ్చి జరుగుద్దో ఈ రోజు. అండ్ మెయిన్లీ టికెట్ ఎందుకు దొరికాయని తర్వాత హరి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, చూసి పిచ్చి కామెంట్లు అయితే చేయకండి ఫ్రెండ్స్. అండ్ సాయి బ్రో, ప్రభాస్ అన్న బిగ్ ఫ్యాన్. ప్రభాస్ అన్న కోసం మూవీకి అయితే వస్తున్నాడు. చూద్దాం ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళిపోదాం. థియేటర్ లో ఎంత రచరంబోలా ఉంటుందో చూసి, అండ్ మూవీ అయిపోగానే నేను రివ్యూ ఇస్తాను ఎట్లా అనిపించింది ఏంటి అని. నేను మంచు విష్ణు ఫ్యాన్, ఎందుకంటే డి మూవీ, నాకు డి మూవీ వల్లే ఉంటది. ఇలాంటి మూవీస్ లో చాలా బాగుంటాడు. మళ్ళీ అలాంటి మూవీ తీయలే ఇప్పుడు దాకైతే. ఇప్పుడు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేద్దామని అయితే వెళ్తున్నాం. ప్రభాస్ కోసమే సగం మంది వస్తారు మూవీకి అయితే. ఈ రివ్యూ ఈ రోజు అయితే రివ్యూ మ్యాక్సిమం చిక్కిస్తుంది, ఎందుకంటే ఇదే సినిమాలు పిచ్చింది. ఓటీటీలో సినిమా రావడం లేటు, ఫస్ట్ రోజే చూసేస్తుంది. ఎన్ని పనులున్నా సరే ఆపుకొని. ఈ రోజు నువ్వే ఇవ్వాలి సినిమా రివ్యూ ఎట్లుందని అనేది. అంత లేదు, అంత సినిమాలో ఏం పిచ్చి చూడను కానీ చూస్తా. మంచు విష్ణుది అయితే మటుకు నేను డి సినిమా చాలా సార్లు చూసాను, నాకు భలే ఇష్టం అసలు ఆ మూవీ అయితే మటుకు. సో అది మా దగ్గర నుంచి 12 కిలోమీటర్లు అయితే ఉంది సుదర్శన్ థియేటర్. 1/2 అవర్ జర్నీ అనమాట. పోదాం పదండి. కార్ పార్కింగ్ అయితే లేదు థియేటర్ దగ్గర, అందుకని చెప్పి ఈ పక్క సందులోకి వచ్చి కార్ అయితే పెట్టేసి నడుచుకొని వెళ్తున్నాము. జనాలు అయితే థియేటర్ దగ్గర చాలా మంది ఉన్నారు, చూపిస్తాను. అండ్ ఇందాక సంధ్య చెప్పాం, సుదర్శన్ చెప్పాం మనం పేరు. ఇందాక ఏం చెప్పాం గుర్తులేదు, కానీ వెళ్తుంది మటుకు సంధ్య థియేటర్. హైదరాబాద్ లో జరిగే రచ్ అంతా ఈడే ఉంటది. ఇక్కడ జనాల రివ్యూని బట్టి మనకు అర్థమైపోద్ది మూవీ ఎట్టుందో. సో ఇదే మన సంధ్య 70mm థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అయితే ఉంటుంది. సో జనాలు మటుకు గట్టిగానే ఉన్నారు. మార్నింగ్ 7:30 షోకి కట్అవుట్స్ కూడా చూస్తున్నారు కదా, గట్టిగా పెట్టారు అనమాట. ఏంది బ్రో ఇంతమంది ఉన్నారు అటు సైడా? ఓకే, 35mm 70mm రెండిట్లో ఒకే టైం. సో థియేటర్ లోపలికి అయితే వచ్చాము కాచికి. ఇంక ఈ థియేటర్ కి పెద్ద పెద్ద మూవీస్, బాహుబలి ఇట్లాంటి రోడ్లకి వస్తే దోసుకోవడమే. ఇక్కడే నెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడే మార్నింగ్ 7:30 షోకి. నువ్వు కంగారు పడకు, జల్దీ హైదరాబాద్ రా, మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపిద్దాం, సరేనా? ఏమైందండి? నాన్నకు చాలా జనాలు అయితే మటుకు చాలా గట్టిగా వచ్చారు. మొత్తం థియేటర్ అంతా ఫుల్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసింది. పాప్కార్న్ దొరకలేదు, అందుకే సమోసా తెచ్చుకుంది. నాకు ఆకలేస్తుంది, కానీ పొద్దున్నే వెయిటింగ్ ఫర్ మూవీ. మార్నింగ్ 5 o'clock లేపు మరి తీసుకొచ్చారు ఇక్కడికి. ఎట్లా అవుతుంది, మనం ఆటోకి అసలు ఆగలేదు. సో బ్రేక్ఫాస్ట్ ఏదో తినాలి కాబట్టి సమోసా. సో ఇంటర్వెల్ అనమాట. ఇందాక ఒక పెద్ద పంచాయతీ జరిగింది. సీట్ ఎవడో కబ్జా చేసాడు, ఫైనల్లీ దొరికింది నా సీట్. అయితే 10 నిమిషాలు నిలబడి చూసా మూవీని. 10 నిమిషాలు, అర్ధ గంట పైన చెప్పు. 1 hour, 1/2 hour అయితే నుంచి చూసాను. ఇప్పటి వరకు మూవీ ఎలా అనిపించింది? ఓకే, గుడ్. కానీ నాకు ఎందుకో కొన్ని సీన్స్ బాహుబలిని చూసినట్టు ఉన్నాయి అనమాట. కాబట్టి పర్లేదు, అంటే అర్థమవుతుంది, అవ్వట్లేదు. విష్ణు అని కొత్తగా చూసినట్టుంది, బట్ చాలా బెటర్ గా ట్రై చేశాడు. బాగా చేశాడు, చాలా ట్రై చేశాడు. చిన్న విషయాలే పెద్ద మార్పుకి దారి చూపుతాయి.
బాగుంది అన్న, నిజంగా బాగుంది. ఓకే సూపర్ అన్న. ఓకే, మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. థియేటర్ బయటే కార్ లో కూర్చొని అయితే రివ్యూ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే థియేటర్ బయట ఫుల్ జనాలు గోల గోల, ఆడ చెప్పాలంటే అసలు ఏది కాదనమాట. సో మూవీ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే నాకైతే మటుకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ హాఫ్ యాక్చువల్ గా అర్థం కాలే మనకి, సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం అర్థమైతుంది సినిమా. సో అందుకని మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో సగం వరకు నాకు సీట్ లేదనమాట. అది సీట్ నెంబర్ లేదు, నా సీట్ ఎవడో తీసుకున్నాడు. వాడు లేవమంటే లేవట్లే, స్టాఫ్ తీసుకొచ్చి మళ్ళా గొడవ అయ్యి వాడిని ఖాళీ చేయొచ్చు, మళ్ళా నేను కూర్చున్నాను. సో నీకు ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ అంతేం లేదు, ఓకే. అసలు థియేటర్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో తెలుసా, ఎప్పుడెప్పుడు ప్రభాస్ వస్తాడు అని చెప్పి, ప్రభాస్ ఇంట్రడక్షన్ ఏమో అని చెప్తే అని అనుకుని ఫోన్లు ఇట్లా తీసి పెట్టడం, అందరూ నిల్చోవడం, మెయిన్ అందరు నిల్చోవడము. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ రాలేదు, సెకండ్ హాఫ్ లో వస్తాడు. ఆ ఇంట్రో అయితే మటుకు నెక్స్ట్ లెవెల్, అసలు అదిరిపోయింది ప్రభాస్ ఎంట్రీ అయితే మటుకు. అండ్ ఇంటర్వెల్ ముందల మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది. మోహన్ లాల్ ఎంట్రీ కూడా నెక్స్ట్ లెవెల్, అసలు ఏమన్నా తీసారా, భలే అరిచారు. అండ్ చాలా బాగుంది ఎంట్రీ కూడా, ఎంట్రీ సీన్ అయితే చాలా బాగుంది. సీన్ లో వాడు ఆ కత్తి మీద ఉంచుంటాడు, అయితే క్రేజీ సీన్, అసలు భలే ఉంది అసలు మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా. అండ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే విష్ణు అన్న అయితే చాలా కొత్తగా కనిపించాడు. అంటే 100% అని చెప్పను కానీ చాలా వరకు చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు, వీలైనంత వరకు చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. ఎలా అనిపించింది యాక్టింగ్? విష్ణు అన్నది అయితే సూపర్, అసలు డిఫరెంట్ గా చూపించాడు. డిఫరెంట్ ఎరా ఇది మొత్తం. అంటే ఇప్పుడు వరకు మనం డి సినిమా గానీ మిగతా సినిమా గానీ ఆ యాంగిల్ లో, కామెడీ యాంగిల్ లో, కొంచెం ఫంకీ యాంగిల్ లో చూసాం మనం. అట్లా చూడలేదు. అండ్ ఇది కొంచెం రెబల్ క్యారెక్టర్ లో కొత్తగా అనిపించింది చూస్తే. అండ్ మెయిన్ అక్షయ్ కుమార్ అండ్ కాజల్ అగర్వాల్, వీళ్ళు కాజల్ అగర్వాల్ ది అంతేం లేదు, బట్ అక్షయ్ కుమార్ ది కొంచెం ఎక్కువే ఉంది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే డబ్బింగ్ సొంతగా ఇచ్చాడు, తెలుగులో సొంతగా ఇచ్చాడు అనమాట. కొంచెం పట్టి మాట్లాడినట్టు అనిపించింది. ఓకే, నైస్ ట్రై. ఓన్ డబ్బింగ్ కదా, ఇట్స్ ఎ గుడ్ ట్రై ఫర్ హిమ్. నెక్స్ట్ మాట్లాడుకునేది మోహన్ బాబు గురించి. నాకైతే మటుకు సెకండ్ హాఫ్ లో వస్తాడు మోహన్ బాబు, చాలా ఫస్ట్ హాఫ్ లో వచ్చాడు. హరి అప్పుడు లేడు, ఎందుకంటే సీట్ కోసం గొడవ పడ్డాను బయటకి. అప్పుడే వచ్చేది కాబట్టి కనపడలేదు, అది ఇది అన్యాయం చెప్తున్నా. సో మోహన్ బాబు అయితే నేను సెకండ్ హాఫ్ లో చాలా ఎక్కువసేపు చూసాను, అది బాగా అనిపించింది. యాక్టింగ్ అయితే మటుకు అల్లాడిచ్చాడు. అండ్ మెయిన్ ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ అప్పుడు ఫస్ట్ మోహన్ లాల్ ఎంట్రీ అప్పుడు ప్రభాస్ అనుకుని అందరు రచ్చ చేశారు. నెక్స్ట్ ప్రభాస్ ఎంట్రీ అప్పుడు మటుకు గోల చేసి పడేశారు. అందరు నిల్చున్నారు, ఆ పేపర్లు ఇసిరేయడము, అరవడము, స్క్రీన్ ముందలకైతే 4-5 వచ్చేసారు. ప్రభాస్ టీ షర్ట్ వేసుకుని అక్కడ స్టేజ్ మీద ఎక్కడైనా చూస్తుంటే ఒక అతను కర్ర పట్టుకుని ఆపుతా ఉన్నాడు. అది అసలు క్రేజీ. అసలు ప్రభాస్ కోసం అసలు చాలా మంది వచ్చారు. ఇన్ఫాక్ట్ ప్రభాస్ సీన్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఒక 50-60 పీపుల్ వెళ్ళిపోయారు. బాగుంది సినిమా. లాస్ట్ 20 minutes కూడా నాకు చాలా నచ్చింది. ఎండింగ్ పార్ట్ ఏదైతే శివుడికి కళ్ళు అర్పిస్తారో మంచు విష్ణు, ఆ సీన్ అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చింది. ఆ బీజియం గానీ ఆ సీన్ గానీ చాలా బాగుంది. అసలు నాకైతే లాస్ట్ సీన్ కూడా బాగా నచ్చింది. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే కొంచెం అడిషనల్ గా అటు ఇటు మిక్సింగ్ అయితే కొట్టారు. ఒరిజినల్ స్టోరీ అయితే కాదు, దాన్ని బేస్ చేసుకొని మొత్తం తీసారు అనమాట. హిస్టరీని బేస్ చేసుకొని అయితే తీసారు. ఫస్ట్ హాఫ్ అయితే మటుకు నాకు కొంచెం బాహుబలి 1-2 కొంచెం దింపినట్టు అనిపించింది. ఆ సీన్స్ అయితే కొంచెం అటు ఇటుగా కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది. ప్రభాస్ ది మొత్తము 18 to 20 minutes అయితే ఉంటుంది మూవీలో. 20 minutes మంచి ఔరా. అసలు ఆ ప్రభాస్ ఔరా అట్లా కనిపిస్తుంటది థియేటర్ మొత్తం, నెక్స్ట్ లెవెల్ ఉంటది. నా ముందర అతనైతే ప్రభాస్ ఉన్న 15-20 నిమిషాలు మొత్తం కెమెరా ఇట్లా ఆన్ చేసే పెట్టినాడు, ఆన్ చేసి ఫోన్ నుంచి చూస్తున్నాడు. అంతసేపు చాలా మంది వచ్చారు. అసలు ఏమన్నా ఉందా క్రేజ్ అసలు. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఓకే సాంగ్స్ నాకు అంతేం అనిపిలే. మ్యూజిక్ మీడియం గా ఉంది. లాస్ట్ సాంగ్ మెయిన్ ది శివ ఇది సాంగ్ ఉంటది కదా, అది బాగుంది. అండ్ అక్కడే బీజియం, సెకండ్ హాఫ్ బీజియం అదరగొట్టాడు. నాకు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు, సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు అన్నట్టు అనిపించింది. అంత బాగుంది అనమాట. అండ్ మూవీ అయితే మటుకు మొత్తము న్యూజిలాండ్ లో అయితే షూట్ చేశారు. ఆల్మోస్ట్ మనకి ఆ న్యూజిలాండ్ మొత్తం సరౌండింగ్స్ అంతా కనిపిస్తాయి, మొత్తం కొండల్లో అట్లాగా. ఎక్కడ అంటే ఆ స్టోరీకి మన ఇండియన్ థీమ్ ఉంటే ఇంకా బాగుండేది. బట్
కొంచెం నేచర్లో తీయాలనుకున్నారు కాబట్టి, అంటే పాతకాలంలో నేచర్ ఎక్కువ ఉండేది కదా, సో దాన్ని రిఫ్లెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి మేబీ ఆ లొకేషన్ చూస్ చేసుకున్నట్టున్నారు. బట్ సేమ్ కైండ్ ఇండియాలో ఏమన్నా ఒకటి చూస్ చేసుకొని ఉంటే బాగుండేది నాకు అనిపించింది. ఇండియాలో తీయాలి అంటే కొంచెం కష్టమే. ఆ నేచర్ కొన్ని సీన్స్ అయితే మటు చాలా బాగున్నాయి. వాటర్ ఫాల్స్, అంతమంది పీపుల్ న్యూజిలాండ్ తీసుకెళ్ళడానికే వాళ్ళకి సగం డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఓవరాల్ గా 3 hours 3 minutes ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక 50% వరకు లాగ్ అనిపిస్తుంది, యావరేజ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మటుకు తొందరగా అయిపోయింది. సెకండ్ హాఫ్ కళ్ళు మూసి తెచ్చే లోపల అయిపోయింది. అసలు కళ్ళు మూసి తెచ్చే లోపల పాప్కార్న్ తినే లోపల అయిపోయింది. అంత బాగుంది అనమాట సెకండ్ హాఫ్. ఎప్పుడైతుందా అన్నట్లు ఉండే. నాకైతే నిద్ర వచ్చింది ఫస్ట్ హాఫ్ లో. ఓవరాల్ గా కన్నా చూసుకున్నట్టయితే ప్రభాస్ అన్న కోసం, విష్ణు అన్న కోసం, మోహన్ లాల్ వీళ్ళందరి కోసం ఒక్కసారి అయితే మూవీ వచ్చి చూడొచ్చు. సో అది చూద్దాం. 100 crores పెట్టి తీసా అంటున్నారు. ఎంతవరకు కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో ఏందో అనేది అయితే లెట్స్ సీ, చూద్దాం. ఓకే, గుడ్, మంచి అవుట్పుట్ తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. ఎన్ని టమోటాస్ ఇస్తారు? 5కి నేను 4 ఇస్తా. 4 అంతే. నేను 3.5 4 నేను కూడా అంతే. సో గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే 5కి 5. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఓవరాల్ మూవీ 4 రేటింగ్ ఇవ్వచ్చు. సో అది గైస్ వీడియో అయితే. ఈ మూవీ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు కన్నప్ప మూవీకి వెళ్తున్నారు? ఒకవేళ మీరు వెళ్ళుంటే మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ కరో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై. ఫస్ట్ టైం హరి ఇలాంటి వీడియో చేశాడు. చూద్దాం.